షాజియా నాజియా తన తండ్రి యొక్క బాడీని పూడ్చడానికి తీసుకువెళ్తూ ఉంటే ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అరే, ఖాన్ సాబ్ ఎప్పుడు చనిపోయారు? అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? అయినా తన కూతుర్లు ఎందుకు ఈ పని చేస్తున్నారు అని కంగారు పడుతూ ఉంటారు. అసలు ఖాన్ సాబ్ ఎవరో తెలుసుకునే ముందు ఆయన ఏ విధంగా చనిపోయారో తెలుసుకుందాం. ఖాన్ సాబ్ చనిపోయి 4 రోజులైంది. కానీ ఊర్లో వాళ్లకు ఎవరికీ తెలియదు ఈ విషయం. తమ కూతుర్లు వచ్చి అరుస్తూ ఏడుస్తూ ఉండగా ఊర్లో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు వచ్చి వెంటనే తలుపులు బద్దలు కొట్టి ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని చూస్తారు. ఆ శరీరాన్ని చూసి ఊర్లో వాళ్ళందరూ ఇలా అంటారు, అరే, ఎంత ఘమంతో ఉండేవాడు, ఎంత పొగరుతో ప్రవర్తించేవాడు, ఇలా చచ్చిపోతాడు అని అనుకోలేదు. చివరికి ఎవరినైతే అన్యాయం చేశాడో ఆ పిల్లలే ఇతని యొక్క శవపేటికను మోస్తున్నారు అని అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఒక్కరి కళ్ళల్లో కూడా బాధ లేదు. కానీ ఆ ఇద్దరు కూతుర్లు మాత్రం చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటారు. అయినా ఖాన్ సాబ్కి ఈ ఇద్దరు కూతుర్లతో పాటు ఇంకో ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? తన తండ్రి వాళ్ళని ఎంత గారాబంగా చూసుకునేవాడో వాళ్ళు ఈ కార్యక్రమానికి రాకుండా ఎక్కడికి పోయారు అని నలుగురు చెప్పుకుంటూ ఉంటారు. ఆడపిల్లలకు జన్మనిచ్చినందుకు తన భార్యని ఎంత టార్చర్ చేశాడో, చివరకు ఆ ఆడపిల్లలే అతని యొక్క ఖననం చేస్తున్నారు అని అందరూ చెప్తూ ఉన్నారు. ఖాన్ సాబ్ చిన్నతనం నుండి ఒంటరిగానే బ్రతికాడు. తన తండ్రి తాతయ్యే అతన్ని పెంచారు. చిన్నతనమే తల్లి దూరమైంది. దాంతో స్త్రీల పట్ల ప్రత్యేక గౌరవం అంటూ ఉండేది కాదు. వాళ్ళని చాలా అంటే చాలా టార్చర్ చేస్తూ ఉండేవాడు. తన దగ్గర డబ్బులు ఉన్నాయి అన్న గర్వంతో అమ్మాయిలను గర్భవతులను చేసి వదిలేసేవాడు. వాళ్ళు పిల్లలను జన్మనిచ్చి మరణిస్తూ ఉండేవారు. ఆ పిల్లల బాధ్యత కూడా ఆ వ్యక్తి తీసుకునేవాడు కాదు. చాలామంది ఆడవాళ్లను ఇలానే మోసం చేశాడు. చాలామంది నోట్లలో నానుతూనే ఉండేవాడు. ఇంకా ఖాన్ సాబ్ తండ్రి ఇవన్నీ చూస్తూ తట్టుకోలేకపోయాడు. వీడికి తల్లి ఉంటే ఇవన్నీ తెలిసేది, కానీ తల్లి లేకుండా నేనే వీడిని ఇలా తయారు చేశాను అనుకుంటూ బాధపడుతూ ఉండేవాడు. ప్రతిరోజు ఒక అమ్మాయిని టార్చర్ చేస్తూ ఉండేవాడు. కానీ ఆ తండ్రి ఇలా ఆలోచించాడు, సరే, ఏ పేదింటి అమ్మాయినైనా తీసుకువచ్చి వీడికి పెళ్లి చేద్దాం అని అనుకుంటాడు. కానీ చూస్తూ చూస్తూ ఉండగానే తన తండ్రి కూడా మరణిస్తాడు. కానీ తన తండ్రి చూసిన ఆ అమ్మాయినే ఖాన్ సాబ్ వివాహం చేసుకుంటాడు. మొదటి రాత్రి రోజే ఆ అమ్మాయితో ఇలా అంటాడు, ఇదిగో, నువ్వు గనక నా విషయాల్లో ఇన్వాల్వ్ అయితే నేను అసలు ఊరుకోను అని. కొన్ని రోజులకే ఆ అమ్మాయి 2 పండంటి ఆడపిల్లలను కంటుంది. 2 కవలలే. కానీ ఈ విషయం ఖాన్ సాబ్కి అసలు నచ్చదు. నాకు ఆడపిల్లలు వద్దు, నాకు ఆడపిల్లలు అంటేనే నచ్చదు అంటూ తన భార్యను టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకు నువ్వు ఆడపిల్లల్ని కన్నావు, ఇది నీ తప్పే అంటూ తన్ని నిందిస్తూ ఉండేవాడు. దాంతో తను తట్టుకోలేకపోయేది. ఆ 2 పిల్లల్ని తీసుకుని తన తల్లికి అప్పగిచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ గర్భవతి అవుతుంది. తాను చదవని నమాజ్ అంటూ లేదు, అడగని దువా అంటూ లేదు. ప్రతిరోజు నమాజ్లో ఏడుస్తూ దువాని అడుగుతూ ఉండేది మగబిడ్డల కోసం. మగపిల్లల్ని కంటేనే నా మొగుడికి నేను భార్యలా కనిపిస్తాను, దయచేసి అల్లా నాకు మగపిల్లలను ప్రసాదించు అంటూ ఏడుస్తూ ప్రతిరోజు నమాజ్ చదువుతూ ఉండేది. దాంతో ఆ అల్లా తన యొక్క దువాలను కబూల్ చేస్తూ 2 మగపిల్లలు పుడతారు. దాంతో తను చాలా అంటే చాలా సంతోషపడుతుంది. ఇప్పటికైనా నా భర్త నన్ను గౌరవిస్తాడు అని భావిస్తుంది. ఆ 2 కవల పిల్లలను తీసుకుని తన భర్త దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి మీ పిల్లలు, వీళ్ళిద్దరూ మగపిల్లలే అని అంటూ సంతోషంగా మాట్లాడుతుంది. దాంతో ఖాన్ సాబ్ చాలా అంటే చాలా సంతోషపడతాడు. ఈ రోజు నువ్వు నా భార్య అనిపించుకున్నావు అంటూ తన భార్యని పొగడటం మొదలు పెడతాడు. కానీ తనకు 2 మగపిల్లలు ఉన్నారు అన్నదే ఖాన్ సాబ్ గుర్తుపెట్టుకుంటున్నాడు. తనకున్న 2 ఆడపిల్లల గురించి తను ఆలోచించట్లేదు. ఒకరోజు తన భార్య అలా అన్నందుకు ఖాన్ సాబ్కి చాలా అంటే చాలా కోపం వస్తుంది. నాకు ఆడపిల్లలు లేరు, నాకు ఉన్నది మగపిల్లలే అంటూ కోపంగా తన భార్యను చితక్కొట్టేస్తాడు. దాంతో తను చాలా బాధపడుతుంది. ఒకరోజు 2 ఆడపిల్లలు తన తండ్రి వెళ్తుంటే ఎదురయ్యారు. అందువలన అతను చాలా కోపడతాడు. ఇంకోసారి మీరు నా కళ్ళెదురుగా కనిపించారంటే నేను ఊరుకోను అని కోపంగా వాళ్ళను కొడుతూ ఉంటే తన తల్లి వచ్చి, ఏంటండి వీళ్ళు మన పిల్లలు, మీరేంటి పని వాళ్ళ ముందు మన పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని అంటే ఖాన్ సాబ్ అది అవమానంగా భావిస్తాడు. ఇంతమంది పని వాళ్ళ ముందు నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడతావా అని అనుకుని తన్ని కొట్టేస్తాడు. ఆ దెబ్బలకి తట్టుకోలేక షాజియా నాజియా తల్లి చనిపోతుంది. ఇంకా ఆ పిల్లల బాధ్యత మొత్తము
తన తల్లి మీదే పడింది. ఆ తల్లి కూడా చాలా ముసలావిడ అయిపోయి మరణించడంతో ఇంకా తన తండ్రి ఇంట్లోనే ఉంటున్నారు. కానీ ఏ రోజు కూడా ఖాన్ సాబ్ వాళ్ళను తమ కూతుర్లుగానే భావించలేదు. వాళ్ళని చాలా టార్చర్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళని పని వాళ్ళతో సమానంగా చూస్తూ ఉండేవాడు. మీకు ప్రత్యేక గదులు లేవు, అర్థమైందా? మీకు ఉన్న గదులల్లా ఆ పని వాళ్ళతో పడుకోవడమే, వాళ్ళతోనే ఉండండి అంటూ అనేవాడు. తన కొడుకులకు చాలా అంటే చాలా గొప్పగా వివాహం చేశాడు. కానీ తన కూతుర్ల గురించి ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. వాళ్ళను ఏదో రకంగా కొడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. వాళ్ళని ఇంకా పని వాళ్ళలానే చూస్తూ ఉండేవాడు. కనీసం వాళ్ళకి మంచి బట్టలు కూడా ఇచ్చేవాడు కాదు. చిరిగిన బట్టలతోనే వాళ్ళు ఇంట్లో తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ఖాన్ సాబ్ తన కూతుర్లతో ఇలా అంటున్నారు, ఇంటికి మెహమాన్లు వస్తున్నారు, మీరు వాళ్ళ కళ్ళ ముందు ఉండకండి, అర్థమైందా? మీరు ఇంటి కూతుర్లని ఎవరికి చెప్పొద్దు, మీరు ఈ ఇంట్లో పనివాళ్ళు మాత్రమే అని అంటారు. దాంతో ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఏడుస్తూ తమ గదుల్లోకి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు షాజియా ఎలా అంటుంది, అక్క ఎందుకక్క ఈ నరకంలో మనం ఉంటున్నాం, మనం అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం, అక్కడే ఉందాం, పర్వాలేదు, అమ్మమ్మ ఇల్లు ఉంది కదా అని అంటే నాజియా మాత్రం వద్దు, మనం నాన్న దగ్గరే ఉందాం, నాన్న ఎప్పటికైనా మారతారు, మనల్ని బాగా చూసుకుంటారు అని అంటూ ఉంటుంది. కానీ తమకు వచ్చిన వదినలు కూడా వాళ్ళని ఎలాగైనా బయటకు పంపించాలి అని వాళ్ళని టార్చర్ చేస్తూనే ఉండేవారు. వాళ్ళని ఎవరిని కలవనిచ్చేవారు కాదు. వాళ్ళకంటూ స్నేహితులే లేరు. నిజం చెప్పాలి అంటే ఖాన్ సాబ్కి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అని చాలామందికి కూడా తెలియదు. దాంతో వాళ్ళకంటూ బయట ప్రపంచం కూడా లేదు. వాళ్ళకంటూ తెలిసింది ఒకటే ఒకటి, వంటగది. వంటగదిలో చాకరీ చేయడమే వాళ్ళకి తెలుసు. ఒకరోజు తన తండ్రి కోసం ఒక వ్యక్తి వస్తాడు. నాజియా ఆ వ్యక్తిని కూర్చోబెట్టి, రండి కూర్చోండి, ఇది తినండి, మా నాన్నగారిని పిలుస్తాను అని అంటూ ఉంటుంది. దాంతో ఆ దృశ్యాన్ని చూసిన ఖాన్ సాబ్కి చాలా అంటే చాలా కోపం వస్తుంది. నాజియాను చాలా అంటే చాలా కొడుతూ ఉంటాడు. నువ్వు అసలు ఎందుకు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళావు, ఆ వ్యక్తి వద్ద కూర్చోవడానికి నీకు ఎంత ధైర్యం అంటూ కిరోసిన్ తీసుకువచ్చి తన మీద పడేస్తూ ఉంటాడు. దాంతో షాజియాకి చాలా భయం వేస్తుంది. నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారు, నాజియా ఏం చేయలేదు, ఆ వ్యక్తి ఎవరో మీ గురించి వస్తే తనకి అతిథి సత్కారం చేస్తుంది అని అంటే, లేదు మీరు నా పరువు తీయడానికే చూస్తున్నారు అని కోపడుతూ అప్పటికప్పుడు అక్కడే ఉన్న ఒక వంటవాడితో నాజియాకు వివాహం చేసేస్తాడు. అసలు ఆ వంటవాడికి ఏమవుతుందో కూడా అర్థం కాదు. ఏంటి అని అడగడానికి కూడా ధైర్యం సరిపోవడం లేదు. కానీ వాళ్ళిద్దరికీ అక్కడే వివాహం చేసి అప్పటికప్పుడు హవెలీ నుండి బయటికి తరిమేస్తాడు. దాంతో షాజియా చాలా అంటే చాలా ఏడుస్తుంది. నాకున్న ఒకే ఒక తోడు షాజియాను కూడా పంపేశారు అని బాధపడుతూ ఉంటుంది. కానీ ఇదంతా తన వదిన కుట్ర అని వాళ్ళకి తెలుస్తుంది. చాలాసేపు తన చెల్లెలను కౌగలించుకొని ఏడుస్తుంది. అప్పుడు ఖాన్ సాబ్ ఇలా అంటాడు, త్వరగా నువ్వు వదులు, అది ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని కోపంగా అంటాడు. దాంతో షాజియా నాజియాను వదిలిపెడుతుంది. తర్వాత షాజియాకి ఇదంతా తన వదిలిన కుట్ర అని తెలుస్తుంది. తను చాలా జాగ్రత్తగా ఉండాలి అని భావిస్తుంది. నేను ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఈ వదినలు నన్ను కూడా ఏదో ఒకటి చేస్తారు అని భయపడుతూ ఉంటుంది. ఒకరోజు చాలా అంటే చాలా పని ఎక్కువైపోయి ఆ రోజు మొత్తం వంటగదిలోనే ఉంటుంది. అయితే చిన్న వదిన తన తమ్ముడిని షాజియా దగ్గరికి పంపుతుంది. నువ్వు వెళ్ళు, అది వంటగదిలో ఉంది అని. అతను తాగిన మత్తులో షాజియాతో తప్పుగా ప్రవర్తిస్తాడు. దాంతో షాజియా చాలా అంటే చాలా గట్టిగా అరుస్తూ తన తండ్రిని పిలుస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ షాజియా అరుపులకు బయటకు వస్తారు. ఏమైంది అని అంటే షాజియా జరిగింది మొత్తం చెప్తుంది. కానీ తన అన్నలు, తన సొంత అన్నలే వదిన మాట వింటూ ఇలా అంటారు, లేదు షాజియానే నా బామ్మర్దిని వంటగదిలోకి పిలిచింది, నేను నా కళ్ళారా చూశాను అని అంటాడు. దాంతో ఖాన్ సాబ్కి కోపం వస్తుంది. షాజియాని అప్పటికప్పుడే ఒక తాగుబోతుకు ఇచ్చి వివాహం చేస్తాడు. దాంతో షాజియా తన జీవితం నరకం అయిపోయింది అని భావిస్తుంది. వదినలకు సంతోషం, పట్టరాని సంతోషం. షాజియా ఇటువైపు చాలా ఏడుస్తుంది. తన ఏడుపుని విన్న ఆ వ్యక్తి, ఇప్పటి నుంచి నేను ఎప్పటికీ తాగను, నేను చాలా కష్టపడి నిన్ను చూసుకుంటాను, నేను చదువుకుంటున్నాను, నేను ఎలాగైనా ఒక మంచి ఉద్యోగాన్ని సాధిస్తాను అని అంటూ తన కూలి పనికి వెళ్తూనే తను చదువుకుంటూ ఉంటాడు. దాంతో షాజియా నమాజ్ చదువుతూ ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటుంది. షాజియా నాజియా ఇద్దరు
రెండు వైపులా వెళ్ళిపోయారు. తన తండ్రి హవేలీలో ఉన్నాడు. కానీ షాజియా మాత్రం ప్రతిరోజు తన తండ్రికి ఫోన్ చేసి అసలు నాన్నగారు ఎలా ఉన్నారు అని ఫోన్ చేస్తూ ఉండేది. అతను మాత్రం ఏమాత్రం కనికరించకుండా తనని తిడుతూనే ఉంటాడు. ఒకసారి షాజియా భర్త వచ్చి, నీకు సిగ్గు ఉందా, ఆయన అంతలా తిడుతుంటే నువ్వెందుకు ఆయనతో మాట్లాడుతున్నావు అని అంటే, అప్పుడు షాజియా ఇలా అంటుంది, ఆయన మా నాన్న, ఆయన కోపంగా మాట్లాడినా పర్వాలేదు, ఆయన గొంతు వింటే చాలు, నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది. దాంతో తన భర్త కూడా ఏమీ మాట్లాడదు. ఖాన్ సాబ్ కొడుకులు ఆస్తి మొత్తాన్ని పంచుకొని తమ భార్యలతో బయటికి వెళ్ళిపోతారు. తన తండ్రిని ఒక చిన్నపాటి గదిలో వేసి తాళం వేసి వెళ్ళిపోతారు. దాంతో ఖాన్ సాబ్ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. నా జీవితం మొత్తం ఏ మగపిల్లల కోసం అయితే నేను కష్టపడి ఇదంతా సంపాదించాను, చివరికి వాళ్ళే ఇదంతా పంచుకుని నన్ను మాత్రం వదిలి వెళ్ళిపోయారు. నేను నా కూతుర్లకు చాలా అన్యాయం చేశాను, చివరికి వాళ్ళ ప్రేమకు కూడా నేను నొచ్చుకోను అని బాధపడుతూ ఉంటాడు. ప్రతిరోజు షాజియా మాత్రం తన తండ్రికి ఫోన్ చేస్తూనే ఉండేది. షాజియా ప్రేమను మొట్టమొదటిసారిగా గమనించిన ఖాన్ సాబ్ తన మనసు చాలా కరిగిపోయింది. ఎవరి కోసమైతే నేను ఇంత కష్టపడ్డానో చివరికి వాళ్ళే నాకు కాకుండా పోయారు, కానీ నా కూతుర్లు మాత్రం నేనే ప్రపంచం అని భావిస్తున్నారు. తనకి ఇవి తన చివరి రోజులు అని అర్థమైపోయింది. తన ఒంట్లో అసలు బాగోలేదు, తను లేచి కూర్చోలేకపోతున్నాడు. తన కోడళ్ళకి ఫోన్ చేస్తే, మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేద్దాం మావయ్య, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అని కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. కానీ షాజియా కూడా ఆ రోజు తన తండ్రికి ఫోన్ చేస్తుంది. తన తండ్రి గొంతులో ఏదో తేడా కనిపిస్తుంది. షాజియా గట్టిగా అంటుంది, నాన్న ఏమైంది, ఏదైనా అనారోగ్యంగా ఉందా, నన్ను రమ్మంటారా అని అంటే, షాజియా తండ్రి మాత్రం అసలు ఏం మాత్రం కనికరించకుండా, ఏం కాదు, ఫోన్ పెడతావా లేదా అని కోపంగా అంటాడు. ఇంకా 3 రోజులు గడుస్తుంది. తన పక్కనే ఉన్న నీటి గ్లాసును కూడా తను తీసుకోలేకపోయాడు. చివరికి ప్రాణాలు వదిలేశాడు. షాజియా ప్రతిరోజు ఫోన్ చేస్తుంది. 4 రోజుల నుంచి నేను నాన్నగారికి ఫోన్ చేస్తున్నాను, అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటుంది. దాంతో షాజియా భర్త సరే ఇంటికి వెళ్దాం పద అని తీసుకువస్తాడు. హవేలీకి తాళం వేసి ఉండడంతో ఊర్లో వాళ్ళు ఇలా అన్నారు, ఖాన్ సాబ్ని తన కొడుకులు ఆ గదిలో బంధించి వెళ్ళిపోయారు అని. అప్పుడే తన అల్లుడు తలుపు తీసిన వెంటనే లోపల నుంచి చాలా అంటే చాలా దుర్వాసన వస్తుంది. ఖాన్ సాబ్ నేలపై ఒదిగి ఉన్నాడు. అతను చనిపోయి సుమారుగా 4-5 రోజులు అయ్యి ఉంటుంది. ఎంత నరకం అనుభవించి ఉంటారు మా నాన్న అంటూ షాజియా ఏడవడం మొదలుపెట్టింది. తను వెంటనే నాజియాకి ఫోన్ చేస్తుంది. నాజియా కూడా ఏడుస్తూ ఏడుస్తూ తన తండ్రి దగ్గరికి వచ్చింది. ఊర్లో వాళ్ళందరూ చూశారు కదా, బ్రతికుండగానే నరకం అనుభవించడం అంటే ఇదే, ఆడపిల్లలు అని చూడకుండా వాళ్ళ జీవితాలను నాశనం చేసేశాడు, కొడుకులను తలపై పెట్టుకుని తిరిగాడు, చివరికి ఆ కొడుకులు లేకుండా పోయాడు అంటూ ఊర్లో వాళ్ళందరూ నవ్వుతూ ఉంటే నాజియా ఏడుస్తూ, దయచేసి మా నాన్న గురించి అలా మాట్లాడొద్దు అని అంటారు. చివరికి ఖాన్ సాబ్ శవాన్ని తీయడానికి కూడా ఒకరు కూడా ముందుకు రాలేదు. తన కూతుర్లు అల్లుడు కలిసి ఆ శవాన్ని తీసి పూడ్చిపెట్టడానికి తీసుకువెళ్తారు. ఊళ్ళో వాళ్ళు ఒకరు కూడా సహాయానికి ముందుకు రారు. దాంతో మౌలీ సాబ్ ముందుకు వచ్చి అతని చేతిలో నరకం అనుభవించిన ఆ కూతుర్లే ఆయన్ని క్షమించినప్పుడు మీరు క్షమించలేరా అని అంటూ, ఆయన చేసిన తప్పులకు నరకం ఇక్కడే అనుభవించాడు, దయచేసి ఈయనకి సహాయం చేయండి అని అంటాడు. దాంతో ఊర్లో వాళ్ళందరూ ముందుకు వస్తారు. నాజియా అప్పుడే తన తమ్ముళ్ళని కూడా అక్కడ గమనిస్తారు. దాంతో వాళ్ళు సంతోషపడతారు. కానీ వాళ్ళు వచ్చింది తన తండ్రిని ఖననం చేయడానికి కాదు. వాళ్ళు వచ్చి తన అక్కలతో ఇలా అంటారు, అవును నాన్నగారు ఆ హవేలీ యొక్క దస్తావేజులు ఎక్కడ పెట్టారు అని అడిగితే నాజియా కోపం వస్తుంది. ఆయన బ్రతికుండగా ఆయన ₹1 కూడా మా మీద ఖర్చు పెట్టలేదు, అలాంటిది ఆయన చనిపోయాక మేము ఆయన డబ్బులను ఆశిస్తాము అని అనుకుంటున్నారా అని కోపంగా అంటారు. తర్వాత షాజియా భర్త ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అవుతాడు. నాజియా భర్త కూడా ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవుతాడు. సంవత్సరానికి ఒకసారి అయినా తన తండ్రి యొక్క సమాధి దగ్గరికి వచ్చి దువా చేస్తూ ఉండేవారు. ఇదండి నాజియా స్టోరీ. ఎలా ఉంది, చాలా అంటే చాలా హార్ట్ టచింగ్గా ఉంది కదా. తన తండ్రి బ్రతికుండగా ఏ రోజు వాళ్ళని కూతుర్లుగానే భావించలేదు, కానీ తన తండ్రి చనిపోయాక కూడా ఆ కూతుర్లు తన తండ్రి కోసమే బ్రతుకుతున్నారు.